అధిక నీరు అవసరమయ్యే పంట కావటంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. దీనికి తోడు కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి అదునులోనే పంట సాగు చేస్తున్నారు. దీంతో ఎకరాకు 5,000 వరకు ఖర్చు తగ్గడమే కాకుండా నారు నాట్లతో పని లేకుండా తక్కువ శ్రమతో మంచి ఫలితాలు చేతికందుతున్నాయి. అయితే ఈ విధానంలో కొన్ని మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందొచ్చని సూచిస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా వెదజల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట కూడా 7 నుండి 10 రోజుల ముందుగానే కోతకొస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి 2,500 నుండి 3,000 వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అందువలన తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంట సాగులో 44 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుత సాధారణ పద్ధతిలో వరి సాగు విధానంలో ఖర్చులు పెరిగి ఈ నాటు పెట్టుకునే విధానంలో నారు పోసుకోవటము, కూలీల కొరత అధికంగా ఉండటము, నాటు పెట్టుకోవడం, వీటన్నిటి వల్ల ఈ వరి సాగు విధానంలో ఖర్చులు పెరగటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో దీనికి ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్ సాగు విధానంలో నేరుగా వరి విత్తుకోవడం ద్వారా మనం ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సరైన సమయంలో కూలీల కొరతను అధిగమించి మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఈ సాగు విధానంలో ప్రధానంగా చూసినట్లయితే విత్తనాలను నేరుగా విత్తుకోవటం, ఈ విధానంలో దమ్ము చేసుకోవటం ఉంటుంది. దాంతోపాటు ఈ నాటు వేసుకునే విధానం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఖర్చు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనం ఒక ఎకరాకి 10 నుంచి 12 కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది. అదే సన్నగింజ రకాలైతే 8 నుంచి 10 కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది. సో సాధారణ వరి సాగుతో పోలిస్తే 15 నుంచి 20 కిలోల వరకు విత్తనం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధానంలో ఖర్చు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో కనుక మనం చూసినట్లయితే విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బెండిజంతో విత్తన శుద్ధి చేసుకొని 12 గంటలు నానబెట్టిన తర్వాత 24 గంటలు మండగట్టుకొని ముక్కు పగిలిన విత్తనాలను మనం ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డ్రమ్ సీడర్లో 4 డ్రమ్ములు ఉంటాయి. ఈ 4 డ్రమ్ముల్లో కూడా ఒక డ్రమ్ములో 2 వరుసల్లో మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది. సో వరుసకు మధ్యలో మనకు 20 సెంటీమీటర్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కకు మధ్యలో 5 నుంచి 8 సెంటీమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి డ్రమ్ సీడర్లో విత్తనాలు పోసి లాగినట్లయితే 8 వరుసల్లో మన విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి సాధారణంగా జూలై 20 వరకు మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వానలు అధికంగా ఉన్న సమయంలో మనం విత్తనాలు వేసుకోకూడదు. చౌడు నేలలు, అధికంగా దిగబడే నేలలకు ఈ పద్ధతి అనుకూలం కాదు. ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనం విత్తుకునేటప్పుడు ఈ ముక్కు పగిలిన విత్తనాలని డ్రమ్ముల్లో 3/4 వంతుకు నింపుకొని, అంటే మనం నింపుకునేటప్పుడు విత్తనాలు పొడిగా ఉండే విధంగా చూసుకొని 3/4 వంతుకు విత్తుకొని మనం వరుసల్లో నాటుకున్నట్లయితే ప్రతి 16 వరుసలకు ఒక కాలువ కనుక తీసుకున్నట్లయితే మనకు ఫర్టిలైజర్ వేయడానికి అనుకూలంగా, మనం లోపల తిరగడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వరుసల మధ్యలో మనం కోనో వీడర్ తోటి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కూడా ఈ దిగుబడులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే భూమినంతా బాగా చదును చేసుకోవాలి. ఎత్తు పొలాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతేకాదు సాధారణ పద్ధతిలాగానే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే 1 ఎకరా వరి సాగుకి మనకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, దాంతోపాటు 20 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. ఈ వేసుకునే విధానం కనుక చూసినట్లయితే నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని మొదటి దశలో మనకు విత్తిన 15 రోజులకి, తర్వాత పిలక దశలో, తర్వాత అంకురం దశలో, ఈ విధంగా 3 సార్లు మనం ఈ 48 కిలోల నత్రజని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా
3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ 1 బస్తా DAP రూపంలో కానీ మనం విత్తుకునేటప్పుడు వేసుకున్నట్లయితే కంప్లీట్గా భాస్వరం అంతా కూడా ప్రధానంగా అడుగులో వేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పొటాషియం మనకు సిఫారసు చేయబడిన 20 కిలోల పొటాషియంలో 10 కిలోల పొటాషియంని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో విత్తుకునేటప్పుడు మిగిలిన 10 కిలోలను రెండోసారి యూరియా అంకురం దశలో వేసుకునే యూరియాతో పాటు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల యాజమాన్యంలో కనుక మనం చూసినట్లయితే ఈ జింక్ లోపం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే వేసుకునేటప్పుడు ఒక ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఎప్పుడైతే పైపాటుగా మనకి జింక్ లోపం కనిపించినప్పుడు ఒక 2 గ్రాముల యూరియా 1 లీటర్ నీటి కలిపి, ఒక 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటి కలిపి మనం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు. ఒక ఎకరాకి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ అవసరం పడుతుంది. దీన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జింక్ లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మొదటి 10 రోజులు కూడా మనం ఆరుతడిలో నీరు ఇచ్చుకుంటాం కాబట్టి కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో కలుపు యాజమాన్యం మొదటి 30 రోజులు కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి కానీ మనము ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో విత్తిన 3 నుంచి 5 రోజుల్లోపు యొక్క పైరోసల్ఫ్రాన్ ఈథైల్ అనే కలుపు మందుని మనం 80 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పెటిలాక్లోర్ అయితే 800 ml 1 లీటర్ 200 లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కలుపు మొలిచిన 15 నుంచి 20 రోజుల సమయంలో, అంటే పంట విత్తిన 15 నుంచి 20 రోజుల సమయంలో మనం కలుపు కనుక గమనించినప్పుడు సో ఇక్కడ మనం పైపాటుగా కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఒక వివిధ రకాలైన ఏకవార్షిక, బహువార్షిక గడ్డి, దాంతోపాటు వెడల్పాకులు, గడ్డి జాతి మొక్కలన్నీ కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి గాను మనకు పెనాక్సిలం ప్లస్ సెగలాపాబుటైల్ అనే కలుపు మందు 800 ml 1 లీటర్ 200 లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ట్రైఫోమాన్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే కలుపు మందు 90 గ్రాములు 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పైపాటుగా వచ్చే కలుపును కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనము విత్తుకునేటప్పుడు నల్లరేగడి నేలలైతే బురద పదంలో ఉండే విధంగా, అంటే ఈ రోజు దమ్ము చేసుకున్నట్లయితే మరుసటి రోజు మనం విత్తనాలు విత్తుకోవాలి. అదే ఎర్ర నేలల్లో అయితే మనం ఈ రోజు కనుక దమ్ము చేసుకుంటే అదే రోజు పల్చడి పొర నీరు ఉన్నప్పుడు ఈ డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకోవాలి. తర్వాత 2 రోజులు మాత్రం మనం ఎలాంటి నీరు పెట్టకూడదు. తర్వాత 10 రోజులు మనం ఆరుతడిగా నీరు పెట్టుకోవాలి. సో 10 రోజుల తర్వాత మొక్క మనకి 4 ఆకుల దశలో ఉన్నప్పటి నుంచి మనం సాధారణ నాటు పెట్టే విధానంలో ఎలాగైతే నీరు పెడతామో అదే విధంగా మనం నీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నీటి యాజమాన్యంలో మనకు చాలా వరకు కూడా నీరు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క డ్రమ్ సీడర్ సాగు విధానం ద్వారా మనకు ఒక ఎకరాకు పెట్టే నాటు ఖర్చు 5 నుంచి 6 వేల వరకు, దాని తర్వాత నారుమడికి పెట్టే ఖర్చు 3 నుంచి 4 వేల వరకు ఇవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరాకి 7 నుంచి 8 వేల వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు విత్తనం ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సరైన సమయంలో, మనం అనుకున్న సమయంలో కూలీల కొరతను అధిగమించి మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క నాటు పెట్టే విధానాన్ని తగ్గించుకొని ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకున్నట్లయితే మనకు సాధారణ నాటు పెట్టే విధానంలో ఎలా అయితే అధిక దిగుబడులు సాధించుకునవచ్చో దానికి అంటే కూడా ఒక 10 నుంచి 12% వరకు కూడా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన ఈ పంటకు అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు బెడద ఉంది. వీటి నివారణ కొరకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత. ఖరీఫ్లో సాగు చేసిన రాగి పంటకు అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభంలో ఆకుల మీద, కంకి దశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తి చెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అగ్గి తెగులు. వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశముంటుంది. మరి ఆ సస్యరక్షణ చర్యలేంటో పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత ద్వారా తెలుసుకుందాం. రాగి పంటలో మనకు ముఖ్యమైన తెగులు వచ్చి అగ్గి తెగులు. అలాగే పురుగుల్లో అయితే కాండం తొలుచు పురుగు మనకు అప్పుడు మనకి ఈ పంటలో కనిపిస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు అనేది మనము ఈ వరి పంటలో కూడా వస్తూ ఉంటుంది. అట్లాగే రాగి పంటలో కూడా అగ్గి తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ అగ్గి తెగులు మనకు 3 దశల్లో కనిపిస్తుంది. మొక్కల ఆకుల పైన ఒకసారి ఒక స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్టేజ్లో కాండం పైన వస్తుంది. ఆ కాండం పైన తర్వాత స్టేజ్లో
ఈ కంకుల పైన కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆకులపైన మచ్చలు కనిపించిన వెంటనే ఈ కార్బండిజం అనే మందు ఉంటుంది. ఆ కార్బండిజం అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్కల పైన పిచికారీ చేసుకోవాలి. లేదు ఈ తెగులు ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే కార్బండిజం అనే మందును ముందు ఒకసారి, తర్వాత వారం రోజులు వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగులను పూర్తిగా నివారించుకోవచ్చును. కంకిలో ఆశించినప్పుడు తాలుగింజలు ఏర్పడతాయి అన్నమాట. ఆ తాలుగింజలు ఏర్పడినప్పుడు మనకు దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఇది ఆకు దశలో ఉన్నప్పుడే మనం ఈ తెగుల్ని నివారించుకోవాలి. ఈ అగ్గి తెగులు తర్వాత మనకి ఇంకా రాగి పంటలో ఎక్కువగా కాండం తొలుచు పురుగు అనే పురుగును గమనిస్తూ ఉంటాము. ఈ కాండం తొలుచు పురుగు వచ్చినప్పుడు పంటలో మనకు మువ్వు కుళ్ళిపోయి మువ్వు ఎండిపోతుందన్నమాట. లేదు కంకి దశలో ఏర్పడినప్పుడు తెల్ల కంకులుగా మారి గింజలు రాకుండా ఉండి కంకులు మనం లాగినప్పుడు సులభంగా వస్తాయి. మనం ఈ పురుగుని ఎక్కువగా గమనించినప్పుడు పంటలో 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును కలుపుకొని మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. కనీసం 1 మీటరు పొలంలో 5 నుంచి 10 తెల్ల కంకులు కానీ ఇవి గమనించినట్లయితే నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మనము ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. రాగి పంటకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. అలాగే అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు కూడా అందుబాటులోకి రావడం చాలా మంది రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే రాగి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 3 ఆకుల దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగలి పురుగు సమస్యగా మారింది. దీన్ని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడుల్ని సాధించవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ప్రస్తుతం ఖరీఫ్లో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగు చేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 3 ఆకుల దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పెసర సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా మనకు ఈ అపరాల సాగు అనేది కూడా చాలా వరకు గణనీయంగా ఈ సంవత్సరం పెరిగింది. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు అపరాలలో పెసర అనేది కూడా రైతులందరూ కూడా ఎక్కువ అధిక విస్తీర్ణంలో కూడా సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పెసరలో చూసుకున్నట్లయితే మనకు 3 ఆకుల దశ అంటే మనకు మారాకు దశలో ఉంది. ఇప్పుడున్న దశలో మనకు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల రీత్యా మనకి ఎర్రగొంగలి పురుగు ఆశించడం అనేది కూడా చాలా వరకు కూడా చాలా చోట్ల గమనించడం జరిగింది. ఈ ఎర్రగొంగలి పురుగు కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి చాలా మనకు 4 దశలు ఉంటాయి. నుంచి వచ్చిన మనకు లార్వా అనేది కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే లార్వా మొత్తం కూడా మనకు పసుపు రంగు నుంచి నల్లటి రంగుల వెంట్రుకలతో కూడా మనకు కప్పబడి ఉంటుంది. అదేవిధంగా పీపో వచ్చేసరికి మనకు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదేవిధంగా తల్లి రెక్కల పురుగు చూసుకున్నట్లయితే మనకు ఎరుపు రంగులో ఉండి కూడా మనకు నల్లటి మచ్చలు కూడా శరీరం మీద కూడా గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క నష్టం కనుక చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి వచ్చిన మనకు లార్వాలు కూడా ఆకు అడుగు భాగాన్ని కూడా చేరి కూడా మొదట పత్రహరితాన్ని కూడా తినేస్తాయి. తర్వాతి దశలో కూడా మనకు మొత్తం కూడా ఆకుని కూడా ఈ మార్జిన్స్ అంటే ముఖ్యంగా మనకు కొండల నుంచి కూడా మనకు లోపల వరకు భాగాన్ని కూడా మెల్లమెల్లగా తినుకుంటూ కూడా ఒక్కొక్క ఆకుని కూడా మొత్తం కూడా మనకు పూర్తిగా తినేస్తుంది. ఎప్పుడైతే కనుక దీని ఉధృతి కనుక ఎక్కువ చూసుకున్నట్లయితే మొత్తం మన చెట్టు కనుక చూసినట్లయితే మొత్తం ఆకులు కూడా మొత్తం కూడా పోయి కూడా కేవలం కూడా మనకు కాండమే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా దీని యొక్క సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కనుక దీని అధిక శాతంలో ఉధృతి
చూసినప్పుడైతే మొత్తం మనకు కేవలం ఒక కాండం మిగిలిపోయి కూడా ఆకులు కూడా లేకుండా మొక్క కూడా మొత్తం గిడిసబారిపోయే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆకులు తగ్గిపోయేసరికి చాలా వరకు మనకు ఈ ఫోటోసింథసిస్ కిరణ సంయోగక్రియ కూడా తగ్గిపోవడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గిపోయి కూడా వచ్చే అవకాశం ఉంది. కూడా ఆశించిన ఆకులు కూడా మనకు ఎండిపోవడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు నష్టం పోయే అవకాశం ఉంది. కాబట్టి నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా మనకి ఏంటంటే దీనికి కంపల్సరీ కూడా మనకు లోదుక్కులు చేసుకోవాలి. సమ్మర్ లోదుక్కులు అనేది కంపల్సరీ కూడా పాటించాలి. ఎందుకంటే దీని యొక్క ప్యూప దశ అనేది కూడా మనకు ఆకులను కూడా మొత్తం చుట్టుకొని కూడా మనకు భూమిలో ఉంటుంది. కాబట్టి లోదుక్కులు చేసుకున్నట్లయితే కంపల్సరీ కూడా మనకు అవి బయటకు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు సకాలంలో మనం విత్తుకోవడం ఒకటి, అదేవిధంగా ప్రాపర్ సూచించిన మేరకు మనకు స్పేసింగ్ ఏర్పరచుకోవడం, అదేవిధంగా సరైన మోతాదులో విత్తనం వేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా మనకు మన వేసే పెసర కాకుండా పెసరతో పాటు కూడా మనకు మిగతా అంతర పంటలు కూడా ఇంటర్ క్రాప్స్ కనుక వేసుకోవాలి. అదేవిధంగా ఒకే పంటను మనకు అధిక సార్లు వేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మనం దాన్ని పంట మార్పిడి కూడా కంపల్సరీ కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనకు తొలి దశలో కనుక ఆకు అడుగు భాగాన కనుక ఈ లార్వలు కనుక కనబడితే వెంటనే వాటిని తీసేసి నాశనం చేయడం, చేయితో తీసి నాశనం చేయడం అనేది ఒక మంచి పద్ధతి. లేనట్లయితే అది అధిక విస్తీర్ణంలో చెట్టు మొత్తం పాకి కూడా మనకు కాండము మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చేయితో తీసి నాశనం చేయడం, అదేవిధంగా చుట్టూ మనకు పంట చుట్టూ ఉన్న ఈ పురుగుకి స్థావరాలు ఉన్న వాటిని కూడా కలుపు మొక్కలు తీసి నాశనం చేయడం. ఈ పురుగు అనేది కూడా ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్ళి కూడా దాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ కనుక రైతులు కనుక ఒక పక్క పొలంలో కనుక దీని యొక్క ఉధృతి గమనించినట్లయితే వెంటనే దాని చుట్టూ కూడా మనకు ఏంటంటే మనకు ట్రెంచెస్ లాగా చేసుకొని దాన్ని నాగల్ సాల్తో కూడా మనకు లోతులు చేసుకున్నట్లయితే ఇంకో దగ్గరికి పోకుండా కూడా లోతుల పడి కూడా మనకు వాటిని చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తీసి కూడా నాశనం చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇది మనకు జిల్లేడు చెట్టును కూడా ఎక్కువ కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి జిల్లేడు మండలి కనుక వేసుకున్నట్లయితే ఆ జిల్లేడు మండలిపై కూడా ఈ లార్వలను వచ్చేసి కూడా ఆకర్షింపబడతాయి. కాబట్టి ఎప్పుడైతే అధిక ఆకర్షించిన ఆ జిల్లేడు మొక్కలు మనకు తీసి వెంటనే నాశనం చేసినట్లయితే తద్వారా కూడా మనకు దీన్ని కూడా యాజమాన్యం చేసుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా మనకు లాంబ్డా సైలోథిన్ 0.6 ml కానీ లేకపోతే మనకు కినార్ఫాస్ 2 ml కలుపుకొని పురుగు మందులు మార్చుకుంటూ మనకు పురుగు ఉధృతి బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు గొంగళి పురుగు నుంచి సమస్య కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్ర గొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లయితే ఆ పురుగులను జిల్లేడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో ధరలు తగ్గడంతో అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు నష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. దేశంలో పండే మిరప పంటలో 60% మన తెలుగు రాష్ట్రాల్లోనే పండుతోంది. అయితే తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో నిమ్మ పంట తరువాత ప్రత్యామ్నాయ పంటగా మిర్చిని పండిస్తుంటారు ఇక్కడి రైతులు. దాదాపు 100 హెక్టార్లలో సాగుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు శ్రీనివాసులు. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెమిర్తి గ్రామానికి చెందిన ఈయన తనకున్న 4 ఎకరాల భూమిలో మిరప సాగును చేపట్టారు. ఎకరా మిరప సాగుకు దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు చేశారు. ఈ ఏడాది సరైన మద్దతు ధర లేకపోవడంతో నష్టాలను ఎదుర్కొంటున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఎండుమిర్చికి అధిక ధర పలకడంతో మంచి లాభాలను ఆర్జించామంటున్నారు. నేను గత 15 సంవత్సరాల నుంచి మిరప తోట సాగు చేస్తున్నాను. కానీ ఈ సంవత్సరం ఫలితం బాగా రాలేదు. నష్టమేను. ఈసారి రేట్లు చూస్తే బాగలేవు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం డబల్ తగ్గిపోయింది రేటు. ఎండుమిర్చి వచ్చి ₹130 కేజీ, పర్ కింటా వచ్చి 13,000. పచ్చిమిర్చి వచ్చి ₹30, పర్ ఒక కింటా వచ్చి ₹3,000. పోయినసారి అదే రేటులో వస్తే ₹60,000 పచ్చిమిర్చి ఉంది. మామూలుగా ₹23,000 వచ్చి ఎండుమిర్చి ఉంది. ఈ సంవత్సరం చూస్తే సగానికి సగం తగ్గిపోయింది. పెట్టుబడి చూస్తే ₹1,00,000, ఒక ఎకరాకి ₹1,00,000 పైన అవుతుంది.
దీన్ని బట్టి చూస్తే మాకు సుమారు ఏమి ఆదాయం కూడా వచ్చినట్లేదు, లాసుగానే ఉన్నది. కూలీల వరకు పెట్టుబడుల వరకే వచ్చింది, కూలీలు మరచడానికి మా చేద్దే పడ్డది. ఈసారి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమో మాకే తెలియదు, ఇచ్చి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తుంది ఏమో తెలియదు లేదు. దున్నిచ్చేటప్పుడు సూపర్ ఒక 2 కట్టలు యూరియా 2 కట్టలు వేసి దున్నిచ్చేసి ఆ తర్వాత DAP యూరియా వేసి మిరప సీట్లు వేస్తాము. ఆ తర్వాత మామూలుగా ఆటోమేటిక్గా 28 13/045 ముందు కట్టలు స్ప్రేయింగ్ వచ్చి ఎక్స్ బోనస్ ఇట్లాంటి చెడిబడి మందులు ఉన్నాయి, అవి కొరత చేస్తాము. ఏ ఎత్తుకున్నా కూడా సరే మందులు ఈసారి గతం కన్నా కూడా ఈసారి డబల్ రేట్లు పడ్డాయి మందులు, స్ప్రే మందుల వరకు. అది దానివల్ల మాకు పెట్టుబడి ఆదాయం లేకుండా పెట్టుబడి ఎక్కువైపోయింది, రాబడి తక్కువైపోయింది. రేట్లు చూస్తే తక్కువైపోయింది, దానివల్ల మాకు ఏమి ఆదాయం వచ్చింది. పచ్చిమిర్చి కొనుగోలు చేసి నష్టానికి మన కాడికే వచ్చి కేజీకి 30 రూపాయల లెక్క ఇచ్చి తీసుకొని పోతారు. ఒక టన్నుకు వచ్చి 30,000 రూపాయలు ఇచ్చేసి తీసుకొని పోతున్నారు. ఎండుమిర్చి నష్టానికి మేము మార్కెట్కి ఎత్తుకొని పోవాలా, రైతులకి ఏమీ లేకుండా పోతుంది. అది గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకొని రైతులకి బాగు చేయండి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో వ్యాపారులు దగా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇలాగే పునరావృతమైతే వ్యవసాయం చేయడం కష్టంగా మారుతుందని ప్రభుత్వం స్పందించి మిర్చి పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.